జరగబోయే కార్మిక సమ్మెలో భవన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. ఎందుకంటే 1996లో మనం కేంద్రంలో భవన కార్మిక సంక్షేమ చట్టాన్ని సాధించుకున్నాం. ఆ చట్టం వామపక్షాల ఎంపీలు 62 మంది ఉండగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉండగా పార్లమెంటు లోపల బయట మన ప్రజా పోరాటాలు దశాబ్దాలుగా చేసినందున మన అమరవీరుల త్యాగాల వలన ఆ చట్టాన్ని సాధించుకున్నాం. ఆ రోజు మోడీ, రేవంత్, కేసీఆర్ ఎవరూ లేరు, వీళ్ళ భిక్ష కాదది. ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నారు. రెన్యువల్ కాలేదనే కారణంతో లేబర్ కార్డులు ఆటోమేటిక్గా రద్దు చేస్తున్నారు. కాబట్టి లేబర్ కార్డులు భవన కార్మిక సంక్షేమ చట్టాన్ని 1996 కేంద్ర చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని మనం డిమాండ్ చేస్తూ రేపు సమ్మెలోకి వెళ్తున్నాం. అంతేకాదు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ దగ్గర కూడా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా నల్ల చట్టాలుగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చి బలవంతంగా వృద్ధి అమలు చేస్తుంది. ఈ చట్టాల వలన 8 గంటల పనిదినం నాశనం అవుతుంది. 8 గంటల పనిని 10 గంటలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా నిన్న జీవో తీసుకురావడం జరిగింది. కాబట్టి 8 గంటల పనిదినాన్ని భవన కార్మిక సంక్షేమ చట్టాన్ని కాపాడుకోవాలి. ఈ చట్టంలో సెస్ వసూలు చేయాలని ఉంది. లేబర్ అధికారులు ఎవరు సెస్ వసూలు మీద దృష్టి పెట్టట్లేరు. వసూలైన సెస్ నిధులు కూడా దుబారా చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం బీసీ బంధు పేరు మీద 100 కోట్లు దారి మళ్లించింది. ఇప్పుడు కూడా సిఎస్సి పేరు మీద హెల్త్ పరీక్షల పేరు మీద 400 కోట్లు దారి మళ్లించారు. మరి హెల్త్ పరీక్షలు చేయించుకోండి అని చెప్పని టెన్షన్గా సంవత్సరానికి ఒకసారి 3300 కట్ చేస్తున్నారు. ఆదాయం ఉంది కాబట్టి ఫోన్లు చేసి చేస్తున్నారు. అదే రకంగా మరి లేబర్ కార్డు రెన్యువల్ చేసుకోండి అని మాత్రం అధికారులు ఫోన్ చేయట్లేరు. ఈ హెల్త్ పరీక్షలు సంవత్సరానికి ఒకసారి చేసినంత మాత్రాన కార్మికులకు వనగూడేది ఏమీ లేదు. రోగానికి మందేస్తే నయమైతే తప్ప రోగం ఉందని చెప్పని రిపోర్టు మనకి ఇచ్చినంత మాత్రాన ఏం ఫలితం ఉండదు. కాబట్టి లేబర్ సెస్ వసూలు చేయాలి. సెస్ నిధుల్ని కార్మికులకి ఖర్చు చేయాలి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా మోటార్ బైకులు ఇవ్వాలి. భవన కార్మిక పిల్లల చదువులకు స్కాలర్షిప్లు ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. అడ్డాల మీద మూత్రశాలలు మహిళలకు నిర్మించాలి. షెడ్డు నిర్మాణం చేయాలి. కాబట్టి భవన కార్మిక సంక్షేమ చట్టాన్ని, కార్మిక హక్కులను, మేడేను, 8 గంటల పని దినాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని కాపాడుకోవడం కోసం జరిగేటటువంటి ఈ సమ్మె చాలా చారిత్రాత్మకమైనది. ఈ సమ్మెలో మనం పాల్గొనకపోతే మళ్ళీ బానిసలం అవుతాం. దొరల కాలానికి, వెనకటి కాలానికి, మధ్యయుగాల నాటి కాలానికి మనల్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంది. ఈ సమ్మెలో పాల్గొని మనం ఖబర్దార్ అనాలి. మనం కార్మిక హక్కుల్ని కాపాడుకోవాలని ఈ సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తుంది.